హాయ్ ఫ్రెండ్స్, నైట్ అయితే నేను ఇలా బయటికి వచ్చానన్నమాట. బయటకు వచ్చినప్పుడు వీడియో షూట్ తీశాను. వావ్, అంబేద్కర్ విగ్రహం అన్నమాట. చాలా బాగా అనిపించింది. నైట్ టైంలో ఇలా అయితే వీడియో షూట్ చేశాను. అయితే నైటు ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అబ్బా, ఎంత బాగుంది అంటే ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. జనాలతోటి పబ్లిక్ తోటి ఫుల్గా రష్గా ఉంది. ఈ ఎండాకాలంలో ఈ సాయంకాల సమయంలో అందరూ ఇలా అయితే వస్తూ ఉంటారు ట్యాంక్ బండ్ పైకి. అలా నేను కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అనుకొని వెళ్ళాను. కానీ టైం గాట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వర్షం జల్లు పడుతూ ఉందన్నమాట. అసలు తెలుసా, మా ఊర్లో ఏమంటారు అంటే, రోహిణీ కార్తె పడుతుంది అని అంటే అబ్బా రోళ్ళు పలిగే అంత ఎండ, అంటే రోళ్ళు కూడా పగిలిపోతాయి అంట. అంత ఎండ ఉంటుంది. అంటే బండలు కూడా పగిలిపోతాయి. రోలు పలిగిపోతుందంటే ఇక బండలు కూడా పలిగిపోతున్నట్టు అలాంటి ఎండ ఉంటుంది అని అంటారు. మరి ఈరోజు 3వ రోజు అయినప్పటికి కూడా రోహిణీ కార్తీ లాగా నాకైతే అనిపించలేదు. చాలా చక్కగా ఉంది, చల్లగా ఉంది, వర్షం కూడా పడ్డది. సో ఏదేమైనా సరే నేనైతే వెళ్ళాను కాబట్టి వీడియో షూట్ చేసుకున్నాను. అక్కడ ఫ్లాగ్ కూడా తీశాను. వావ్, నైట్ టైంలో చాలా చక్కగా ఉంది. ఆహా, ఎంత హాయిగా ఉంది అంటే అంత హాయిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ట్యాంక్ బండ్కి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ వీడియో షూట్ తీసుకోండి. మీరు యూట్యూబర్స్ అయితే. నేనైతే ఎక్కడ ఏ సీన్ కూడా పోనివ్వను. ప్రతి ఒక్కటి నాకు విల్లింగ్గా, నాకు ఇది తీసుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ గౌతమ బుద్ధుడు ట్యాంక్ బండ్ పైన ఇది కూడా తీశాను. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నైట్ అయితే అలా బయటికి వెళ్ళి వచ్చానమాట. వావ్, ఇక్కడ ఈ కొంగల్ని చూస్తే చాలా బాగా అనిపించింది. జస్ట్ అలా వీడియో షూట్ అయితే తీసుకున్నాను. ఇవి గ్లాస్తో ఉన్నాయి, అంటే కారు పైన ఇలా షోగా పెడతారనమాట. వీటిని చాలా బాగున్నాయి, జతలు జతలుగా. ఇంకా ఇయర్ రింగ్స్ చూశాను అక్కడ, ఇవి కూడా బాగున్నాయి. సో ఇలా అయితే నైట్ వెళ్ళి వచ్చానమాట. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా వీడియో షూట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్.